రేపే మనకు అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. ఈ రోజున ఈ చెట్టుని తాకితే చాలండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మల దరిద్రాలు పోతాయి. అలానే కాకుండా ఏంటంటే గనక దిష్టి దోషాల నుంచి కూడా బయటపడతారు. ఇప్పుడు మనకేంటంటే ఆదివారంతో అమావాస్య వస్తుంది కదా, అయితే చాలా పవర్ఫుల్ అమావాస్యగా పరిగణించబడుతుందన్నమాట. ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో కూడి వస్తుంది. దీన్ని చొల్లంగి అమావాస్య కూడా అంటారనమాట. అయితే ఈ రోజున మీరేంటంటే గనక కొన్ని పొరపాట్లు చేశారనుకోండి, జీవితాంతం కూడా ఏంటంటే దరిద్రం వెంటాడుతుంది. చెడు శక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి మీరు పొరపాట్లు చేయకూడదు. అంటే నార్మల్గా ఏంటంటే గోర్లు కత్తిరించడం కానీ, జుట్టు కత్తిరించుకోవటం కానీ, అమావాస్య మనకు ఆదివారం ఉంది కదా, అయితే మనకు ఆదివారం సెలవని కొంతమంది ఏం చేస్తారంటే కనుక గడ్డం గీయించుకోవటం, షేవింగ్ చేయించుకోవటం చేస్తూ ఉంటారు. అలా చేయకండి. వాటి ద్వారా ఏంటంటే కనుక చెడు ఏర్పడుతుంది. చెడు సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతాయి. చాలా ఇబ్బందులు పడతారనమాట. వాటికి మీరు దూరంగా ఉంటేనే బెటర్ అని చెప్పొచ్చు. వాటిని అవాయిడ్ చేయండి. ఇక అలానే కాకుండా అమావాస్య రోజు ముఖ్యంగా మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ చెట్టుని తాకండి. ఈ చెట్టు తాకితే జన్మ జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం అనేది లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ చెట్టుని తాకండి. జమ్మి చెట్టుని ఈరోజు ఎవరైతే తాకుతారో వారి జీవితంలో ఉండే సర్వ దరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా వారి యొక్క ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం అనేది ఏంటంటే కనుక ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలానే కాకుండా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన, జమ్మి చెట్టుని 2 చేతులతో తాకిన, జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకున్న, జమ్మి చెట్టు నీడ మీ యొక్క అంటే శరీరంపై పడ్డా, మీరు లేదా ఆ నీడలో నిలబడ్డా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. ఎందుకంటే ఆ చెట్టుని దేవతా వృక్షంగా భావిస్తాం కాబట్టి ఆ చెట్టుని తాకటం వల్ల, ఆ చెట్టు దగ్గర కూర్చోవటం వల్ల, ఆ చెట్టు దగ్గర నించోవటం వల్ల మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా జమ్మి చెట్టుని తాకండి. జమ్మి చెట్టు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి కనీసం నమస్కారమైనా సరే చేయండి. ఒక చెంబడి నీటినైనా సరే సమర్పించండి. చూడండి, వచ్చే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.